అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి టీఎం రమేష్ గారి నామినేషన్ వేయడం జరిగింది. 11 గంటల 5 నిమిషాలకు నామినేషన్ వేసాం. ఈవేళ ఈ సందర్భంగా మేము అమలు చేసేది అనకాపల్లి పార్లమెంట్లో 7 సెగ్మెంట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఇవాళ మీకు మనవి చేస్తాను. ఈవేళ టీఎం రమేష్ గారు క్యాండిడేట్గా డిక్లేర్ అయిన తర్వాత 7 నియోజకవర్గాల్లో ఒక పాజిటివ్ వేవ్ వచ్చింది. నేను చూస్తాను, ప్రతిరోజు గ్రామాలు తిరుగుతున్నాం కాబట్టి ప్రజల్లో కూడా సీఎం రమేష్ ఒక రెండు పర్యాయాలు రాజ్యసభ మెంబర్ చేశారు. అనుభవం ఉన్న వ్యక్తి, డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రజల్లో కూడా ఒక నమ్మకం తీసుకురాగలుగుతాం. నిర్మల్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా 7 నియోజకవర్గాల్లో కూడా మీరు ఊహించినటువంటి మెజార్టీతో పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు గెలవబోతున్నారు. అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా గెలవబోతున్నారు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు శాడిస్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి మీద అందరికీ అసహ్యం పుట్టింది. ఈవేళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈవేళ మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఉమ్మడి అభ్యర్థులు గెలవాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు కావాలి. దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు రావాలి. అప్పుడే దేశంతో పాటు రాష్ట్రం కూడా బాగుపడుతుంది, మన సమస్యలు పరిష్కారం అవుతున్నటువంటి విశ్వాసం ప్రజల్లో ఇవాళ మార్పు వచ్చింది. ఇవాళ కోడికత్తి డ్రామాలు, గులకరాలు డ్రామాలు పనిచేయవు. ఇంకా ట్రై చేస్తున్నారు కానీ పనిచేయవు. నిన్న చూసాను కూడా, మన 70 కుడికొడికి వెళ్తే కట్టి 20 కట్టాడు. ఆ డ్రామాలకు ఇంకా జనం నమ్మరు. అంటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, అక్కడేమో వాళ్ళ మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, వీరభద్ర చక్కటి విషయం చెప్పారు. ప్రజలు గమనించవలసిన విషయం అంటే, అనకాపల్లి పార్లమెంట్ ఏరియా ఇండస్ట్రియల్గా బ్రహ్మాండం డెవలప్ అవుతుంది. ఎవరు విశాఖపట్నాన్ని ఇండస్ట్రియల్ ఏరియా అనేవారు. లక్షితాపురం ఎన్ని ఏరియా అంతా ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యే పరిస్థితులు వచ్చాయి బ్రహ్మాండంగా. అనకాపల్లి ప్రాంతం అంతా కూడా మరి ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతాన్ని సరైన నాయకత్వం ఎంపీ లేకపోతే దాని ముందుకు తీసుకెళ్ళాం. 4 ఇండస్ట్రీలు వస్తే 10 ఉద్యోగాలు వస్తాయి. అంటే ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. మా అభ్యర్థి తాలూకు కెపాసిటీ ఏంటి, అవతల అభ్యర్థి తాలూకు కెపాసిటీ ఏంటి, అవతల అభ్యర్థి ఎవరు ఉన్నారు వేరే తెలియదు మనకి. అభ్యర్థి ఎంపీ అయితే ఢిల్లీ వెళ్ళి ఏ భాషలో మాట్లాడతారండి? ఏ భాషలో మాట్లాడతారు? అది అర్థం అవ్వాలి కదా. రమేష్ గారికి గెలిస్తే తప్పనిసరిగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు పని కావాలా, నా పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి ఒప్పించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి రమేష్ గారు. అంటే రమేష్ గారి ఓటు మరి పార్లమెంట్కి కమలం గుర్తుపోయినా మిగతా అభ్యర్థులు తిరగడం ఉంటారు. 3 అభ్యర్థులు ఉన్నారు. కొంతమంది అనకాపల్లి కానీ, ఎర్రపల్లి కానీ, విద్యుత్ కానీ లాస్ట్ గుర్తు, మిగతా దగ్గర సైకిల్ గుర్తుకి ఓటేసి అందరి అభ్యర్థులను గెలిపించి ఈ రాష్ట్రం ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు.